ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. 4వ తారీఖు ఉదయం మరి నా బైక్ మీద నేను ఆఫీస్కి వెళ్ళడం జరుగుతూ ఉంది విజయవాడలో. నేను వెళుతూ ఉన్న క్రమంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని నేను చూడటం జరిగింది. దేవునికి స్తోత్రం. కొన్ని దేవుడు మనకు నేర్పడానికి లేదా మనం నేర్చుకునే మరికొంచెం నేర్చుకోవడానికి ఈ లోకంలో ఉన్న దీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు అనడానికి ఈ యొక్క దృశ్యమే ఉదాహరణని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనందరం అన్ని కలిగి ఉన్నాం. గృహం కలిగి ఉన్నాం, వస్త్రాలు కలిగి ఉన్నాం, సమయానికి ఆహారాన్ని కలిగి ఉన్నాం, మన జీవనోపాధికి ఉద్యోగాన్ని కలిగి ఉన్నాం. అయినప్పటికీ సరే ఒక క్రమమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు ఇలాంటి వారిని మన ముందుకు తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. నిజంగా ఈ బాబాయికి నా అనేవాళ్ళు ప్రస్తుతానికి ఎవరూ లేరు. లేకపోయినప్పటికీ తను దేవుని వాక్యాన్ని చక్కగా చదువుకుంటూ ఉన్నాడు. ఈ విషయంలో నేను కూడా కొంత నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేను నేర్చుకోవాలి. దేవుని విషయంలో ఒక క్రమమైన ఆత్మీయ జీవితాన్ని మరి పాటించాలని నేను నా హృదయంలో అనుకున్నాను. నాకులాగా ఇంకెవరైనా ఉంటే మీరు కూడా దేవుని పట్ల ఒక క్రమమైన మరి నడవడిక మనందరం కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలండి.